మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ కల్పియాలనేసి మీరైతే పోరాటం చేస్తున్నారు. మరి ఇప్పటికైతే మరి రిజర్వేషన్ అయితే ఉంది కదా! మళ్ళీ ఎందుకు మీరు సెపరేట్‌గా పోరాటం అనేది చేస్తున్నారు? వాస్తవంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు ఇలా ఈడబ్ల్యూఎస్ కోటా కూడా ఇలా వచ్చింది. అయితే మేమంటున్నాం అంటే గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి యూనివర్సిటీ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీకి ఇలా యూనివర్సిటీ తీసుకురావడం వల్ల ఏంటంటే అక్కడ యూనివర్సిటీలో రిజర్వేషన్ అమలు కావట్లేదు. దానివల్ల ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు ఇక్కడ వచ్చి వాళ్ళ ఆర్థికమైన బలం లేకపోవడం వల్ల యూనివర్సిటీలో కొనుక్కునే పరిస్థితి లేదు. ఇలా విద్యా వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది నడుతుంటే దోపిడీకి వ్యవస్థగా నడుతున్నది. ఇలా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ఇడిపోవడానికి కారణం ఏంటంటే దోపిడీ ప్రాంతం ఇడిపోయినట్టుగా ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్యా వ్యవస్థ బలంగా ఇలా దోపిడీ జరుగుతూ ఉన్నది మాట ముమ్మాటికి వాస్తవం. మరి మేము ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ఉండడం వల్ల విద్యాశాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఇలా విద్యా వ్యవస్థను మొత్తం మార్పు చేస్తా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు విద్య అందిస్తానే అని మాట చెప్పడం వల్ల అందుకనే ఈ విద్యా వ్యవస్థ ఆయన దగ్గర ఉందేమో అనుకొని మా పేద వర్గాలు అందరూ కూడా అనుకుంటే ఇలా ప్రైవేటీకరణ ఉన్నటువంటి ఇలా కాలేజీలకు ఇలా ప్రైవేటు కాలేజీలకు ఇలా యూనివర్సిటీ డిమాండ్ యూనివర్సిటీగా తీసుకురావడం వల్ల అక్కడ రిజర్వేషన్ కానీ అక్కడ ఏమీ కూడా రాకుండా ఇలా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి యూనివర్సిటీగా ఇలా ఇంజనీరింగ్ కానీ ఇంటర్ కానీ ఇలా ఎంబీబీఎస్ సీట్ల వరకు కూడా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి సీటు వచ్చే అవకాశం ఉన్నది. ఇలా పేద వర్గాలు ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేద వర్గాల పిల్లలు ఇలా విద్యను దూరం అయ్యే పరిస్థితిగా ఇలా ఉంది. కాబట్టి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు అందరం కూడా ఇలా సోమాజిగూడలో ఇలా ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. భవిష్యత్తులో ఈ నెల 13వ తారీఖున జలవిహార్లో మేధావులు విద్యార్థులు మేధావులతో అందరితో కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంతకు ముందే రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏం జరిగింది? ఫీజు పెంచడం కానీ లేదంటే స్కూల్స్ తగ్గించడం కానీ ఇలాంటివి చేస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి. మరి వీటి మీద మీరేమంటారు? వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ పేద వర్గాలకు విద్యని ఉచితంగా అందించాల్సిన ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య మీద విపరీతంగా వ్యాపారం నడుస్తూ ఉన్నది. ఇలా నర్సరీ నుంచి మొదలు పెట్టుకుంటే విచ్చలవిడిగా విద్యా వ్యవస్థలు ఇలా వెలుకొని వందల మంది వాళ్ళ పిల్లల నుంచి పేద వర్గాల నుంచి కూడా రక్తాన్ని పిండి పిల్లల రూపంలో విద్యా రూపంలో పిండి ఇలా రాజకీయంగా లబ్ధి పొందేటంటే ఇలా చేస్తూ ఉన్నారు. ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే పేద వర్గాల నుంచి డబ్బులు లాగి వాళ్ళు కూడా వాళ్ళకి మాత్రమే ఈ పాలకులు రాజకీయ పార్టీలు వాళ్ళ టికెట్ ఇచ్చి వాళ్ళ ప్రజాప్రతినిధి చేసి కూడా పేద వర్గాలకి విద్య అందకుండా చేసిలో ఇలా కీలక పాత్ర పోషిస్తుంటే రాజకీయ పార్టీలు కూడా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం. సేవలాల్ సేనగా ఎవరైతే విద్యా వ్యవస్థ నుంచి నడిపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళని నిరూపించుకోవాలని రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఇది ఇచ్చేంత వరకు రిజర్వేషన్ మళ్ళీ కల్పించేంత వరకు మీరు పోరాడుతూనే ఉంటారా? అసలు ఎలా ముందుకు తీసుకుపోతారు? మేము అంటున్నాం ప్రైవేటీకరణ చేయాలనుకుంటే నీకు ఉద్దేశం ఉంటే మరి విద్యా వ్యవస్థను యూనివర్సిటీ ఉన్న కాలేజీలు ఉన్నటాన్ని మరి యూనివర్సిటీకి తయారు చేస్తున్నావు కదా. మరి ప్రైవేటీకరణ అంత లాభం ఉంటే ఖచ్చితంగా నీ ముఖ్యమంత్రి పదవిని ప్రైవేటీకరణ చేస్తే బాగుంటుంది కదా. ఆ ముఖ్యమంత్రి పదవికి ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం నడిపిస్తాడు కదా. నువ్వెందుకు నడిపిస్తావు అవసరం ఉంది? మరి అన్ని రకంగా ప్రైవేటీకరణ చేసినప్పుడు మరి ప్రభుత్వాలను ఎందుకు ప్రైవేటీకరణ చేయట్లేదు? నువ్వు అక్కడ ఉండి నువ్వు ఏం చేయాలో అది చేస్తావు. పేద వర్గాలకు ఏది అందకుండా చేయాలో నువ్వు కీలక పాత్ర పోస్తున్నట్టుగా ఆ పేద వర్గాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, ఫైనల్గా మీరు ఏమంటారు? అసలు ఏం చేస్తే మీకు న్యాయం జరుగుద్ది, విద్యా వ్యవస్థకు న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు వస్తాయి అనేసి అనుకుంటున్నాం? మేము ఖచ్చితంగా అనేది ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నటువంటి కాలేజీలకు ఈ యూనివర్సిటీలుగా రద్దు చేయాలి. ఒకవేళ యూనివర్సిటీ ఉండేటైతే ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి మాకు రావాల్సిన వాటి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలి. లేని పక్షంలో మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. అవసరమైతే ఏదైతే యూనివర్సిటీ ఇచ్చి ఉన్నారో ఆ యూనివర్సిటీ కూడా భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించి ఆ యూనివర్సిటీ మీద కార్యాచరణ కూడా ప్రకటించి మేము సేవలాల్ సేనగా అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.